హాయ్ అండి. వెల్కమ్ టు లిసా ఛానల్. సో, ఈరోజు డిన్నర్‌లోకి ఒక న్యూ రెసిపీ ట్రై చేసినాం. ఇది ఒక సీ ఫుడ్ అనమాట. ఇది నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేశారు. చూడ్డానికి సీ ఫుడ్ అయినా తినేటప్పుడు మాత్రం చికెన్ లాగానే ఉంది. చాలా టేస్టీగా ఉంది. నాకైతే పర్సనల్‌గా ఇది తినేటప్పుడు చికెన్ లాగా అనిపించింది. మరి మీకు, మా వాళ్ళకి ఎట్లా అనిపించిందో నాకు తెలీదు. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంది. సో, ఈ రెసిపీ ఏంటి, దీని ప్రిపరేషన్ ఏంటి, మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది వీడియోలో నేను మొత్తం చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. చాలామంది అయితే తినుంటారు, కానీ మేమైతే ఇది ఫస్ట్ టైం తిన్నామన్నమాట. బేసిక్గా అయితే నాకు నచ్చితేనే ఫుల్గా తింటాను, నచ్చలేదనుకో మధ్యలో వదిలేసి వేరే కర్రీయో పెరుగన్నమో వేసుకొని తింటా. కానీ ఇది చాలా టేస్టీగా ఉంది కదా, అందుకే మొత్తం తినేసా. సో, ఈ రెసిపీలోకి మనము గోంగూరని వాడుతున్నాము. గోంగూరని మంచిగా వాష్ చేసుకొని తగినన్ని పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. దాంట్లోకి ఒక మీడియం సైజ్ టొమాటోని అండ్ తగినన్ని ఉల్లిపాయలని మంచిగా కట్ చేసి వేసుకుంటున్నాము. నేను చెప్పాను కదా రెసిపీ పుల్లగా కారం కారంగా ఉంటుంది అని చెప్పేసి. సో, ఈ రెసిపీ అయితే మీ అందరికీ తెలిసిందే, గోంగూర పచ్చడి. ఆల్రెడీ ఈ రెసిపీ ఛానల్లో ఉంది, లింక్ పోస్ట్ చేస్తాను చూడండి. సో, గోంగూర అయితే ఉడికిపోయింది. సాల్ట్ వేసి దానిలో మెత్తగా రుబ్బుకోవాలి. మీరు మిక్సీలో వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. సో, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన సీ ఫుడ్ అయితే ప్రాన్స్. ఇవాళ మా ఇంట్లో డిన్నర్కి వచ్చేసి స్పెషల్ ప్రాన్స్. ఇక్కడ మమ్మీ సాల్ట్ వాటర్లో ప్రాన్స్ని నీట్గా కడిగేస్తుంది. ఇలా సాల్ట్లో ఒక 2-3 టైమ్స్ వేసి కడగండి, నీసు వాసన పోతుంది. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొన్ని వాటర్ అండ్ సాల్ట్ వేసి ప్రాన్స్ని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే స్మెల్ రాదు. అది ఉడికేలోపు ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోస్ కట్ చేసుకుందాము కూరకు సరిపడినని. చూసారా, వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అండ్ ఇక్కడ వెజ్జెస్ కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము కర్రీకి. దించి 5 మినిట్స్ ముందు కొంచెం కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. అండ్ ఇది చూడండి, మా చెట్టుకు కాసిన చామదుంపలు. మీకు వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, అందుకే ఈ వీడియోలో కలిపి చూపిస్తున్నా. సో, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాము. సో, ఇక్కడ దాన్ని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు బాగా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. అది మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాము. అండ్ దాంట్లోకి ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పసుపు, టొమాటోస్ కూడా వేసి మగ్గించుకున్నాము. అందులోకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకున్నాము. అండ్ ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ అంత వేసుకొని అన్ని మసాలాలు కరెక్ట్గా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటోస్ మగ్గడానికి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసుకుందాము. వేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. చూడండి, మెత్తగా మంచిగా ఉడికిపోయినాయి కదా మన టమాటోస్. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ప్రాన్స్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువ కుక్ చేసే పని లేదు, ఒక 5 మినిట్స్ లో ఉడికిపోతాయి. జస్ట్ ప్రాన్స్ కి మొత్తం గ్రేవీ పట్టేలాగా. బిర్యానీ ఆకు అయితే తీసేస్తున్నాము, ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన గోంగూర ఉంది కదా, ఇంతకు ముందు రుబ్బుకున్నాం, అది వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసాము. మీ కన్సిస్టెన్సీని బట్టి, మీ ఫ్యామిలీ కౌంట్ని బట్టి మీరు వేసుకోండి. అది మంచిగా ఉడకడానికి, గ్రేవీ సరిపోవడానికి కొంచెం వాటర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. సో, చూడండి, మన ప్రాన్స్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది.
టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఎండ్ వరకు అలాగే తింటూనే ఉంటారు, అంత టేస్టీగా వచ్చింది. సో తప్పకుండా ట్రై చేసి కామెంట్లో ఎలా కుదిరిందో మాకైతే చెప్పండి. నేనైతే మొత్తం ప్లేట్ క్లీన్ చేసేసాను. మీకు మా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్.